హాయ్ అండి. ఈరోజు మా పిల్లలు ఈవినింగ్ స్నాక్ అయితే చేయమన్నారండి. ఎప్పుడు పన్నీర్ కర్రీ వండుతావు కదా మమ్మీ, పన్నీర్తో ఏమైనా స్నాక్ అయితే చెయ్యు అన్నారు. అయితే పన్నీర్ బోండా చేద్దాం అనుకుంటున్నానండి. పన్నీర్ తురుము తీసుకున్నాను. ఒక స్పూన్ అయితే అల్లం పేస్టు, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ అయితే ధనియాల పొడి, ఒక స్పూన్ అయితే మసాలా పౌడరు, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, తగినంత సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వాటర్ లేకుండా అయితే మొత్తం కలిపేసుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని కొప్పుడైతే శనగపిండి, ఒక స్పూన్ అయితే కారం, ఒక స్పూన్ అయితే సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని, చిటికెడైతే వంట సోడా, 2 స్పూన్లు అయితే మైదా పిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన బజ్జీల పిండిలో అయితే కలిపేసుకోవాలండి. బజ్జీల పిండిలో మొత్తం కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను నేను. ఇలా పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్క బోండా అయితే వేసుకుంటున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి, మంచి టేస్టీగా ఉంటాయి బోండాలు. ఇంకా బ్రౌన్గా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడైతే నేను తీసేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉన్న మన బోండా అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.